అందరికీ నమస్తే. ఈరోజు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఇందూరు నాట్యమయూరి ఎన్నో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో పాలుపంచుకొని అన్ని టీవీ ఛానళ్లలో తన ప్రతిభను కనబరిచి ఇందూరు ఆణిముత్యంగా పేరు తెచ్చుకున్నటువంటి చుక్కా మీనా గారితో ఈరోజు మాట ముచ్చట. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నా? మీరు మంచిగా ఉన్నారా? ఫైన్. అయితే ఇప్పుడు మనం ధూమ్ధామ్కు రాకముందు నువ్వేం చేస్తుండే? నేను ధూమ్ధామ్కి రాకముందు ఇంట్లోనే చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటుండే అన్న. ఎంతవరకు? నేను 7th లాస్ట్ అన్న. ఓపెన్ 10th చేసిన. ఐటీఐలో ఫ్యాషన్ డిజైనరింగ్ చేసిన. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బ్యూటిషియనా లేకపోతే? లేదన్న, నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్. బ్యాగ్స్ చేయడము, మళ్ళీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయడము, అలాగే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి డిజైన్స్ చేయడం, అవి చాలా ఇంట్రెస్ట్ నాకు. వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టిన. ఐటీఐలో బ్యూటిషియన్ నేర్చుకున్నాను. బ్యూటిషియన్తో పాటు అక్కడ పక్క వాళ్ళకి ఇవి నేర్పిస్తుంటే జూట్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ధూమ్ధామ్ కళాకారిణిగా కాకుండా అంతకుముందు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినావు? నేను స్కూల్ టైం నుండే డాన్స్ చేస్తుండే. ఒకసారి గ్రంథాలయంలో డాన్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మా శాంతిశీల మేడం అని గంటలు పిలిచాయి బడి గంటలు పిలిచాయి అని డాన్స్ నేర్పించింది. స్కూల్ టైం నుండే నాకు చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే. ఎక్కడైనా డీజే పెట్టినా వెళ్ళి చెయ్యడము, పాటలు అవన్నీగా. అయితే ఒకరోజు ఇట్లనే సాయి లవోల్ అన్న ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్ళిండు నన్ను. డాన్స్ చేస్తున్నా, నేను సతీష్ అన్న ఇద్దరం డూయట్ సాంగ్ చేసినాం. మన మేయర్ సంజీవ్ సార్ ఉన్నారా, 2007. అప్పుడే సార్ నాకు రెమ్యునేషన్ 5000 ఇచ్చిండు అన్న నా డాన్స్ చూసి. ఆ తర్వాత శైలజ అని ఇప్పుడు ఆమె పోలీస్ దాంట్లో డిపార్ట్మెంట్లో చేస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి ఏరియా దగ్గరనే ఉంటుండే. అయితే వచ్చి ఇట్లనే డాడీని అడిగింది, మనము ప్రోగ్రామ్కి వెళ్దాము ఇట్లా. నేను అప్పుడే మా పరిస్థితి బాగాలేక ప్రోగ్రాము మరి డబ్బులు ఏమన్నా వస్తాయా అని చెప్పి, పైసలు వస్తాయా అని చెప్పి డైరెక్ట్గా అడిగిన అన్న. అడగగానే ఆమె ఇస్తారు, నువ్వైతే రా ప్రోగ్రామ్స్కి అని చెప్పానంటే సరే అని చెప్పి. అప్పుడే ఎలక్షన్ మూమెంట్లో గంగాధర్ సారు మా గురువు. అయితే ఆ సార్ ఏం చేసిండంటే ఇట్లా వెహికల్ తీసుకొని వచ్చిండు. వెహికల్ తీసుకొని రాగానే రథం ఉంటుండే కదన్న, ప్రోగ్రామ్స్ రథము. ఆ రథం తీసుకొని వచ్చినప్పుడు నేను వాళ్ళు పైన డాన్స్ చేస్తుంటే నేను కింద డాన్స్ చేసిన. శైలజ వచ్చి అడిగిన తర్వాత, డాడీ వద్దమ్మా, మేము 8 మంది అక్క చెల్లెలమన్నా. మా డాడీ ఎట్లా అంటే చిన్నప్పుడే అక్క వాళ్ళందరికీ 13 ఏజ్ పడగానే మ్యారేజ్ చేసేసిండు. 8 మంది ఆడపిల్లలు నాకు, మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో నాకు బాధ అవుతుందేమో అని చెప్పేసి అందరు అక్క వాళ్ళందరికీ మ్యారేజ్ చేసేసిండు అన్న. నా వరకు వచ్చేసరికి నాకు కూడా మ్యాచ్ చూసి పెట్టిండు. అయితే పొద్దున లేచి ఇక పెద్దక్క దగ్గరికి వెళ్ళేసి అక్కని ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము, ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాము అని చెప్పి. అప్పుడు నాకు ఏజ్ 14 అన్న. తొందరగా ఇక అప్పట్లో తొందరగా పెళ్ళిళ్ళు అవుతుండే కదా. అయితే చూసి ఇట్లా వెళ్తా, అక్క తోటి తీసుకొని వస్తా పెద్దక్కన అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు డాడీ సడన్లీ వాకింగ్ ఇట్లా వెళ్ళేసి వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చేసింది అన్న డాడీకి. పెరాలసిస్ రాగానే అప్పుడు పరిస్థితి మాది ఘోరం అన్న. అసలు తినడానికి కూడా మాకు తిండి అనేది లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది. అప్పుడు నేను పూసలు ఉంటాయి కదన్న, దాంతో కీ చైన్స్ చేసి అలాగే పర్సులు అల్లి అవన్నీ తీసుకెళ్ళి అమ్ముకొని వస్తేనే ఆ రోజు మాకు ఫుడ్. నేను వచ్చే వరకు మా తమ్ముడు, మా మమ్మీ కానీ అందరు వెయిట్ చేసేది నేను ఎప్పుడెప్పుడు వస్తా అని. అవి అమ్ముకొని తీసుకొస్తేనే అవి వచ్చిన పైసలతోని నేను ఇల్లు నడిపేదన్నా. నువ్వెన్నో అమ్మాయి? నేను 6వ అమ్మాయినన్నా. నేను 6వ అమ్మాయిని. తర్వాత 2 చెల్లెళ్ళు, తమ్ముడు, మమ్మీ, 2 అమ్మలన్న నాకు, డాడీ. అయితే వాళ్ళు అందరు నేను వచ్చే వరకు వెయిట్ చేసేదన్న. అవి అమ్ముకొని వచ్చిన తర్వాతనే అమ్మ మా అక్క వస్తుందేమోనని మా తమ్ముడు, మా అక్క వస్తుందని మా చెల్లెళ్ళు, నా బిడ్డ వస్తుందని మా మమ్మీ, మా డాడీ అందరూ. ఇక అట్లా ప్రోగ్రాము మరి గంగాధర్ సార్ పిలిచి, నీకు ఇట్లా నేను ప్రోగ్రామ్ తీసుకెళ్తామ్మా, వస్తావా చేస్తావా ప్రోగ్రామ్స్ మాతోని అని అంటే డైరెక్ట్గా సార్కి
వస్తాను సార్ అని చెప్పి ఇక డాడీ పర్మిషన్ తీసుకున్న తర్వాత వద్దు బేట మనకు అది సెట్ కాదు, మనం ఆడపిల్లలం ఉన్నాం అని చెప్పి ఇక నన్ను తిట్టిండు అన్న, చాలాసార్లు తిట్టిండు. అయినా కూడా నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్తోని డాడీ మాటలు కూడా పట్టించుకోకుండా మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. గోడ దుంకి పంపించడం నన్ను, మీకు తెలుసు కదన్న మనం అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు కూడా మీతో మాట్లాడడము, మీ డేలో వచ్చి నన్ను తీసుకెళ్తుండే కదా. అయితే ఇక మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు అప్పటి నుంచి అమ్మ వల్లనే నువ్వు వీడి దాకా వచ్చినావు. అవునన్న. అయితే ఇప్పుడు గంగాధర్ సార్కు పరిచయం చేసేటప్పుడు నాన్న తీసుకొచ్చి అంటే ఇక పరిచయం చేసిండా, లేకపోతే నువ్వే డైరెక్ట్ పోయి అన్నకు కలిసేసి టీంలోకి వచ్చేసినావు? లేదు, అంటే ఏంటిదంటే ఒక రోజు అలీసాగర్ లో షూటింగ్ జరుగుతుంది, మన రషీద్ ఆల్బమ్ ఉంది కదా, మా ఇంటికాడ ఆల్బమ్, ఆ సాంగ్స్ అన్ని చేసినాను మెయిన్ లీడ్ లో ఒక 2-3 సాంగ్స్ చేసిన తర్వాత మరి డాడీ ఇట్లా అలీసాగర్ దగ్గర గుర్తుందండి. అలిగినావు, పారిపోయినావు. అవును, పారిపోతే తీసుకొచ్చి మళ్ళీ అవకాశం ఇస్తాము అంటే అప్పుడు రవినాయక్ తోని నీకు ఒక సపరేట్ ఒక సాంగ్ పెట్టిన యాదున్నది అది? అది ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాన్ని రిలీజ్ చేయలేము. ఇప్పుడు దానికి నిర్మాతగా ఉండి కూడా అంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ పాట కోసం మనం బాసరు అలీసాగర్ అంటే 5 రోజులు షూట్, 300 మంది ముత్తకుంట దగ్గర కూడా ముత్తకుంట దగ్గర 300 మంది, ఒక DCM, ఒక వ్యాన్, నా కారు. అదొక మజా కదా. అయితే ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి. మీ డాడీ వచ్చి కాలు మొక్కి అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని ఏడ్చిండు. నా గెటప్ చూసిన తర్వాత అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి గంగాధర్ సార్ చేట్ల ఇన్ని రోజులు నేను ఈమెకి తండ్రిని, ఇప్పటి నుండి నా బిడ్డకి తండ్రివి నువ్వే అని చెప్పి వాళ్ళ చేతులలో చేతు పెట్టేసి ఆయనకి నన్ను చెప్పి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా నా తండ్రి లెక్కనే పోలుస్తాను నేను గంగాధర్ సార్ని. సంతోషం. అయితే అప్పుడు దాంట్లో నీకు 2 సాంగ్స్ ఇచ్చినాం. అవునన్న. రైలు సికందము, ఓ పిల్ల, మళ్ళీ ఇది కూడా అన్న తమలపాకు సాంగ్. అయితే ఆ ఆల్బమ్ కోసము నేను దానికి నిర్మాత అయ్యేందుకు నాకు రోజు 2000 రూపాయలు ఇన్కమ్ వచ్చే జిరాక్స్ షాప్ అమ్మేసి దాంట్లో పెట్టుబడి పెట్టిన. అందులో సాంగ్స్ అన్ని 6 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. అవునన్నా. కాకపోతే అసలు మా పర్మిషన్ లేదు, మాకెవడు అడిగినోడు లేడు. దగ్గర ఇక 4 సాంగ్స్ మొత్తం డీజే వర్షన్ చేసుకుంటా ఓడిష్టం ఉన్నట్లు ఛానల్ అలా పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి ఒక ట్రెండింగ్ లో ఉన్నాయి సాంగ్స్, ఇప్పటికీ ఇంకా మంచిగా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఫస్ట్ చేసింది యూట్యూబ్ సాంగ్స్ అంటే మనమే కదా. మనమే, అది కూడా ఇప్పుడు పెద్ద ఉన్నాము, పెద్ద లెవెల్ ఎదిగిన మనటోళ్ళందరికీ మన దాంట్లో ఇప్పుడు కావాలంటే నేను రసీద్ ఆల్బమ్ చూపిస్తా, ఇప్పటికి నా దగ్గర ఉంది. దాంట్లో మనం ఒక 10 మందిని అయితే ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్ ఉన్నారు, పేర్లు వద్దు. నిజమే, అర్థమైందా? ఇప్పుడు నేను నా టైం వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసుకునేటప్పుడు నన్ను ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే నా కష్టాలని చెప్పేటప్పుడు అవన్నీ చెప్తా. ఎందుకంటే నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నేను నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా మీరందరూ ఆకలికి బాధపడితే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేకుండే. అట్లాంటిది నేను వంట చేసి పెట్టి ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే, ఇప్పుడు మనం ఎదురుగా అలా ఎప్పుడన్నా కలిస్తే కూడా కనీసము మాట్లాడియారు, ఎంత బాగా అనిపిస్తుంది. స్వార్థం పెరిగిపోయింది. రేలర్ ట్రైనింగ్స్ చేసేటప్పుడు రేలా కోసం మనం అందరినీ వాళ్ళందరినీ మనము పాటలు నేర్పించి భోజనాలు పెట్టి అన్ని వేసి తీసుకుపోతే ప్రతి టీవీ ఛానల్, ఇప్పుడు మనకు తెలంగాణ ధూమ్దాల టీవీ ఛానళ్ళ ఫస్ట్ మాట ముచ్చట పెట్టింది మనమే. ఎట్లా కుల్దీప్ సహాని అన్న నాకు డిజిటల్ ఛానల్ క్లోజ్ ఫ్రెండ్. కుల్దీప్ సహాని నాకు అన్నకి ఇట్లా చేస్తే బాగుంటది అంటే ఇమీడియట్లీ 10,000 రూపాయలు ఇచ్చి మీ టీం అందరికి డ్రెస్సులు అన్ని కొనేసి ఫస్ట్ ధూమ్ధామ్ మీ దగ్గరనే పెట్టుంటే నేను నందిపేటలో జగ్గర్ టైలర్ మీద అప్పుడు మధుప్రియ చిన్న పిల్ల ఆమెను పిలిపించి ధూమ్ధామ్ ప్రోగ్రామ్ చేసినాం. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే మనం
ఎదిగిన కొద్దీ మనము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ ప్లేస్ ని మర్చిపోవద్దన్న ఇప్పుడు నిజంగా చెప్తున్నా. ఇప్పుడు గంగాధర్ సార్ దగ్గర మీరు ఎట్లయితే మీరు వచ్చారో నేను కూడా ఒక టీం మెంబర్ గా వచ్చిన. మేమిద్దరం కోఆర్డినేట్ అయిన తర్వాత చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినాము, అన్ని చేసినాము. బాధాకరమైన ఏంటంటే ఎక్కడ మా గురించి చెప్పారు. అటు గంగాధరన్న గురించి అయితే ఇప్పుడు మీరంటే మీరు ఖచ్చితంగా గంగాధరన్న పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు దాని వెనుక ఒక ఫిల్లర్స్ గా ఉండి మేము పనిచేసినాం. నేను కానీ మహేష్ రెడ్డి కానీ మేమంతా ఎంత కష్టపడ్డాం. మా గురించి ఎవ్వడు మాట్లాడేటోడు ఉండడు. ఎప్పుడైనా ఒక సంస్థ కానీ ఒక టీం కానీ ముందుకు పోయింది అంటే దాని వెనుక చాలా మంది కష్టాలు ఉంటాయి. అవునన్నా, ఇది మాత్రం ఆ కష్టాలని అందరికి గుర్తింపు ఉన్నప్పుడే దానికి వాల్యూ. ఇప్పుడు అదే మీ అందరిని పట్టించుకోకుండా మేము కూడా ఓన్లీ ఆర్టిస్ట్ గానే ఉన్నవాడితే మాకు కూడా మంచి పేరు వస్తుండే. రేలా మేము ఎందరికి అవకాశాలు ఇచ్చినాం. మా పొజిషన్ వదిలేసుకొని కూడా సరే పిల్లలకి మళ్ళీ మాకు ఎప్పుడన్నా అవకాశం వస్తుంది పోనీ ఇది చేసుకొని అనుకుంటా వదిలేసినాం. ఇప్పుడు దాని వెనుక కోఆర్డినేషన్ చేసి వెనుక పని చేసిన వాళ్ళు ఇక్కడ కనిపించలేదు, దిక్కే లేదు, అసలు మా గురించి మాట్లాడేటోడే లేడు. ఇవాళ జానపదానికి అంత గొప్ప స్థాయి వచ్చిందంటే రేలా అనే ప్రోగ్రాం వల్ల. ఇప్పుడు సినిమాలో ఫోక్ సాంగ్ లేని నీకు అసలు సినిమానే హిట్ అవుతలేదు అంటే ఏడు దాకా పోయిందో సంస్కృతి ఒక్కసారి ఎక్కడన్నా. ఇప్పుడు ఫోక్ అనేదే లేదు. ఒకప్పుడు ఫోక్ అంటే వినసొంపుగుండే. ఇప్పుడు ఎక్కడ పాటలు విన్నా అది దబుక్ సౌండే తప్ప ఆ పాట అర్థం కూడా తెలుస్తలేదన్న. ఒకప్పుడు సాంప్రదాయంగా బట్టలతోని ఎంత మంచిగా ఉండే ఫోక్ అంటే. ఇప్పుడు అంటే ఉంటుండే ఆ మోకాల పైకి చీర కట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని మంచిగా నెత్తి నిండా పువ్వులు పెట్టుకొని ఒక అమ్మాయి డ్రెస్ చేసుకుంటే ఆ డ్రెస్ కోసమైన పాట కూడా బుద్ధి అవుతుండే. ఇప్పుడు ఎంత చిల్లరగా ఎంత వల్గర్గా అయినాయి అంటే ఫోక్ డ్రెస్సెస్ వేసుకొని ఆ పాటలు మొత్తం డీజే వర్షన్ పెడితే ఆ పాటలు చూద్దామన్నా ఇంట్రెస్ట్ వస్తలే. నేను ఒకప్పుడు చేసిన అన్న, మీరు ప్రతి వీడియో చూడండి, నాది ఒక్కటి కూడా మీకు వల్గర్గా కనబడదు, నేను చెయ్యలే కూడా అట్లా. ఇప్పుడు కూడా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. చాలా మంది అడుగుతున్నారు, అక్క మీకు అవకాశాలు వస్తలేవు, సాంగ్స్ చేస్తలేరు అని. చాలా వస్తున్నాయి, కాకపోతే నేనే రిజెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమంటున్నారంటే ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, నేను వేసుకోను, నేను ఒకప్పుడే వేసుకోలేను, నేను పాటనైనా వదులుకుంటా. కానీ నా భర్త నాకు ఇంత సపోర్ట్ చేసి ఈ రోజు నువ్వు చెయ్యమ్మా నేను నీకు వెనకాల ఉన్నా అని సపోర్ట్ చేసినప్పుడు 10 మందిలో అయినా పోయినా కూడా ఆయన గౌరవం కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఉంచాలి కదా. మరి అందుకోసమే నాకు నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. నాకు మంచి సాంప్రదాయపరంగా సాంగ్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తా. నాకు ఈ డీజే వర్షన్ సాంగ్స్ అది ఎటు పడితే అటు దుంకుడు, అరే మంచి సాంప్రదాయం పాటకు కూడా దుంకుడే అన్న. అసలు ఏమైతుందో కూడా అర్థమైతలే. యూట్యూబ్ వచ్చినప్పటి ఇప్పుడు నీకు యూట్యూబ్ లో రాముల సాంగ్ కి నువ్వు ఫేమ్. అవునన్నా. అది అవకాశం ఎట్లా వచ్చింది? సడన్లీ మాటల తిరుపతి అన్న కాల్ చేసిండన్న. సరే మరి నువ్వు ఖచ్చితంగా రావాలిరా చెల్లె, నేను నీకోసము నిజామాబాద్కి వచ్చిన, నువ్వు రాకపోతే ఎట్లా అంటే అప్పుడు మనకి ఇక చేస్తున్నాం కదా, మనం కూడా ప్రౌడ్గా ఎప్పుడు ఫీల్ కాలే అన్న. మనం ఎప్పుడు ఇంతే, ఎవ్వరు మన దగ్గర మనల్ని చూసి అరే చుక్క మీనక్కరా బాగా ప్రౌడ్ ఏమో రానంటే మన దగ్గర అలాంటిది ఏం చేస్తామన్నా ప్రౌడ్ పెట్టుకొని చెప్పండి. మీరు ఎక్కడి నుండి వచ్చినామైతే అదైతే గుర్తు పెట్టుకోవాలి కదా. ఈ రోజు మన ఇంట్లోకి వచ్చి మన దగ్గర మన తిండి తిని బయట మన పేరు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? నేను బాధపడేది అదే. ఇప్పుడు నువ్వే మనము ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు షెల్టర్ లేని వాళ్ళకి ఎన్నో సందర్భాలలో నువ్వు మీ ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉంచుకొని ఒక్కరోజు కాదు వారం కూడా నువ్వు భోజనం పెట్టి వాళ్ళని మంచిగా ఆదుకొని పంపించినావు. ఎవరైనా గుర్తు చేస్తారా? ఒక్కసారైనా మీ నక్కున్నది ఒకసారి మాట్లాడడం. అదే నేను బాధపడేది. ఇప్పుడు నీవు ఒక మెట్టు ఎక్కిన తర్వాత 100 మెట్లు నువ్వు ఎక్కుతావు. ఎక్కడైతే నిన్ను ఫస్ట్ తీసుకపోయి నీ ప్రతిభను గుర్తించి నిన్ను ఫస్ట్ ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళని మర్చిపోతే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోయినట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, అర్థమైందా? ఇప్పుడు నీకు వచ్చిన తర్వాత అందరు ఇప్పుడు నువ్వు ఫేమ్ అయినాక నీ వెనక ఎవడన్నా వస్తాడు. నీకు ఫేమ్ కాదు నీ టాలెంట్ గురించి నేను బయటకు తీసుకోవడం కావాలి కదా. మరి అసలు వాళ్ళని ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే బాధ అనిపిస్తుంది. నిజమే అన్న, ఇది మాత్రం వాస్తవమే. నేను అయితే ఇట్లనే ఫోన్ చేసిండన్న, తిరుపతి అన్న ఫోన్ చేసి రావాలిరా చెల్లె, ఆర్మూర్కి రావాలి నువ్వు కంపల్సరీ అంటే మేము 2:30కి వెళ్ళినా అన్న. మధ్యాహ్నము 2:30కి వెళ్ళి అన్న వాళ్ళు అక్కడ ఆర్మూర్లో రూము గెస్ట్ మన అది ఉంది కదా ఆఫీస్, మండల ఆఫీస్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేసిన. అక్కడ నుండి అన్న వాళ్ళు 3 గంటలకు వచ్చిండ్రు. 3 గంటలకు వచ్చేసి నన్ను పికప్ చేసుకొని 4 గంటల వరకు స్పాట్లో ఉన్నామన్న. 6 గంటల వరకు సాంగ్ క్లోజ్.
2 గంటలలో వేసేసినాం షూట్. అది ఆ సాంగ్ కాస్త అసలు నేనే వండర్ అన్న, ఈ సాంగ్ ఫేమ్ అవుతుందా అని అనుకున్నా, అదొక స్టార్ దింపేసింది నన్ను. నీకు బిఫోర్ రాములో రాములా, ఆఫ్టర్ రాములో రాములా? ఆ సాంగ్ తోని నన్ను ఎంతమంది అయితే చీట్ చేసిండ్రో అన్న, ఫ్రెండ్షిప్ లో గానీ నా పర్సనల్ గా గానీ నన్ను ఎంతమంది అయితే ఇది చేసిండ్రో అందరు మాత్రం ఓడిపోయినరు అన్న. నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పాలనుకున్నా, లుచ్చ నా కొడుకులకి, రియల్ గా చెప్తున్నా, లుచ్చ ముండలకి, ఫాల్ట్ నా కొడుకులకి అందరికి ఒకటే, నేను ఈ పాటతోని టాప్ లో ఉన్నా అన్న. అదొక్కటే నేను గెలిచిపోయినా. నాకు ఈ తర్వాత ఫేమ్ వద్దు, ఈ ఫేమ్ వచ్చింది సాంగ్ తోని. నన్ను అందరు వదులుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటిదంటే, సాల్రా బై ఇలా ముంగట నేను గెలిచిన అనే పేరు మాత్రం నాకు వచ్చింది. ఈ ఫీల్డ్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. నీకు ఈ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఏ రకంగా అయినా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? చాలా ప్రాబ్లమ్స్ అన్న, చాలా తెలుసా అన్న. నేను రాముల సాంగ్ చేసిన తర్వాత కూడా నిన్ను ఇంకా ఫేమ్ చేస్తాము నువ్వు డైరెక్ట్గా అడిగినరన్న, రియల్ చెప్తున్నా. అప్పుడు నాకు మ్యారేజ్ ఆల్రెడీ మాట ముచ్చట అవుతుంది నాకు మా శ్రీకాంత్కి ఇద్దరికి. అయితే ఇట్లా నేను డైరెక్ట్ అయినాను అన్న, మరి ఇట్లా అంటున్నారు మరి అని అంటే, మనకు అవసరమా? అవసరం లేదు. నువ్వు వాళ్ళు అడిగినంత మాత్రాన కూడా నువ్వు కుంగిపోకు, నీ టాలెంట్ నీకు ఉంటుంది ఎప్పటికైనా, ఆ విషయం నాకు తెలుసు. ఇక కొన్ని కూడా ఆయన సాంగ్స్ వద్దన్నాడు అన్న. అంటే ఆయన పక్కన కూర్చొని పెళ్ళైన తర్వాత కూడా ఆయన ఇన్ని కూడా వద్దు అని చెప్పేసి అని అన్నాడు. వద్దులే, మనకు అవసరం లేదు, చాలు, నువ్వు ఫేమ్ అయినావు కదా, నీకు మంచి పేరు వచ్చింది, ఎక్కడికైనా పోతే నలుగురు గుర్తుపడుతున్నారు. మేము షిరిడికి వెళ్ళినామన్నా. షిరిడికి వెళ్తే కూడా అక్కడ నుండి వాళ్ళు ఎక్కడో విజయవాడ నుండి వచ్చిండ్రట, విజయవాడ ఒంగోలు నుండి. అక్కడ కూడా నాతోని పెళ్ళయి అయిన కొత్తలో మేము ఇద్దరం కలిసి షిరిడికి వెళ్తే అక్కడ కూడా సెల్ఫీలు దిగే వరకు ఆయన షాక్ అయిపోయిండు. ఫీల్డ్ అంటే ఇక ఈమెకు మంచి పేరుంది, మంచి హోదాలో ఉంది. ఇప్పుడు ఈమెని నేను ఇక్కడికే ఈమెని ఆపేస్తే పాపం మళ్ళీ ఏదైనా దెబ్బతింటదేమో, ఈమెని ఇట్లా వేయొద్దని అయిననే స్వయంగా నన్ను తీసుకెళ్ళిండు అన్న. అలా మామలు అందరు చెప్తే, అలా మామ ట్రైన్లో జర్నీ చేస్తున్నాడు అన్న, అలా మేనమామ చేస్తుంటే నా సాంగ్ చూస్తున్నాడు, రాముల సాంగ్. అయితే పక్కన ఎవరు కూర్చొని అన్న సూపర్ చేసింది కదా అన్న బుజ్జి, అసలు ఎంత మంచిగా చేసింది అన్న పాట, ఈ పాట మా బిడ్డ రోజుకు ఒక 10 సార్లు చూస్తుంది అన్న ఈ పాట అంటే, మా బాబాయ్ నవ్వుకుంటా ఎవరో కాదురాబాయ్ నా బిడ్డనే అని చెప్పి పరిచయం చేసిండట అన్న. పరిచయం చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్ అంటే, మా బంటి వాళ్ళ మేనమామ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్లు అన్న, ఆ ఎంగేజ్మెంట్ కు వచ్చిన వాళ్ళు తక్కువ, నన్ను చూడడానికి ఎక్కువ వచ్చిండ్రన్న బొంబాయిలో. అసలు నేను అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇదంతా ఇక్కడ సెట్టింగ్ నా కోసమే అని పరేషాన్ అయినా. ఓ ఫుల్ అన్న, మస్తు చిల్లి చేసిన వాళ్ళందరూ, ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలు సాల్రా బై గెలిచిపోయినా నేనని చెప్పి అనిపించింది ఆ రోజు నాకు మస్తు. కానీ ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ అయినా మనం ఎంటర్ అయినప్పుడు ఉన్న బాధలు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎట్లా పోతాయి. కానీ ఆ జర్నీలో నీకు జరిగిన ఇన్సిడెంట్ల వల్ల నువ్వు చాలా బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? మస్తు ఉన్నాయి అన్న, మస్తు. అసలు ఎందుకు వచ్చిండ్రా బాబు ఈ ఫీల్డ్లకి, నేను రాకుండా బాగుంటుండే అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అట్లాంటివి. ఎట్లా అంటే అన్న, నేను వాళ్ళని ఒక నా మనసులో నేను ఎట్లా అంటే, ఒకళ్ళు నా అనుకున్నానంటే వాళ్ళకు ఒక హోదా ఇచ్చిందంటే ఆ హోదా నా మనసులో అట్లనే ఉంటుంది అన్న. ఎదుటోళ్ళు నా గురించి ఏమనుకుంటారో నాకు అవసరం లేదు. నాకైతే నేనున్నన్ని రోజులు ధూమ్ధామ్ ఫీల్డ్లలో నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం ఉండే, ఒక 4 ఆ పర్సన్స్ని నా లైఫ్లో నేను మర్చిపోను. ఒకటి మీరు, ఒకటి క్రాంతి, ఒకటి పేర్లు వద్దులేండి అన్న, ఇంకో 2 కానీ నాకు ఇవి 4 నాకు కుడి భుజాలు. ఒకటి నవీన్ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా నా మీన వస్తుందంటే ఈ 4 మాత్రం నా ముందరుండే. అది మాత్రం అన్న రియల్ చెప్తున్నా, ఆ 4 ఈ రోజు నాకు ఇక్కడ కూర్చోబెట్టే, ఈ స్థాయిలో కూర్చోబెట్టిందని కూడా నేను అనుకుంటాను. నేను పైకి చెప్పను కావచ్చు, నా మనసులో మాత్రం నేను ఎప్పుడు ఆ 4 తలుచుకుంటాను. చాలా సంతోషం. ఈ ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంది? ఒకవేళ ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తున్న పోతున్నారు, అంత సెకండరీ. కానీ ఇప్పుడు మనలాగా ఒక 15-20 సంవత్సరాలు లాంగ్ జర్నీ ఒక ఫీల్డ్లో ఉండడం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్స్. అవును. అప్పుడంటే మనము
మనకు ఇంత సోషల్ మీడియా లేదు, ఏం ఇంత పెద్దగా అవకాశాలు కూడా ఉండకపోతుండే. ఏదో ఒకటి అటపా చిన్న టీవీ షోస్ అట్లాంటివి ఉంటుండే. అట్లాంటిది ఇలా ప్రపంచమే టీవీ అయిపోయింది, ప్రపంచమే చేతికి వచ్చేసింది, చేతులు అందరు మొబైల్లల్లో ఏది కావాలంటే అది చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పెద్ద అవసరం లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు ఒకవేళ అట్లా ఎంటర్ అయితే వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంది? ఒకప్పుడు ఉండే ఫీల్డ్ ఇప్పుడు లేదన్నా, అవునా కాదా? ఇప్పుడు ఒకప్పుడు అంటే మనము భయపడుతుండే, అలా గురువులకు మన వెనుక ఉన్న క్యాండిడేట్లకు భయం పడుతున్నారు. ఇప్పుడు ఆ గురువులు అవన్నీ లేదు. ఇప్పుడు ఎట్లా తెలుసు అన్న, ఒకప్పుడు మనం ఎట్లా అంటే ఒక ప్రోగ్రామ్ కి మన ఒక అవకాశం వస్తే మంచిగా ఉండు. ఇప్పుడు అమ్మ ఒక ప్రోగ్రామ్ ఉంది రామ్మ అంటే పేమెంట్ ఎంత ఇస్తావు? డైరెక్ట్ అన్న. మనము ఉపాసము బస్ స్టాండ్లలో వండుకున్నామన్నా, ధూమ్ధామ్ చేసి స్టేజ్ కింద పడుకున్నాము. ఆ రోజులు ఇయ్యాల టీవీ దగ్గర ఒక్క పాటకు కనబడగానే నా రెమ్యునేషన్ ఇంత అయితేనే నేను వస్తా అన్న. నువ్వు నమ్మకపో, నేను దాదాపు 20 సాంగ్స్ చేసిన అన్న. ఒక్క దాంట్లో కూడా అన్న నా రెమ్యునేషన్ కూడా నేను మీకు చెప్తున్నా 5,000 కంటే ఎక్కువ తీసుకోలేదన్న. నేను ఎవరి దగ్గర కూడా నేను ఎక్కువ ఆశించలే. మేము ఇంత ఇస్తామమ్మా, మాతో ఇంత అవుతుందమ్మా అని అంటే కూడా కనీసం నేను డీజిల్ వెహికల్, నా ఓన్ వెహికల్ పెట్టుకొని కారు కిరాయి తీసుకొని అన్న, ఓన్ కూడా కాదు కిరాయి తీసుకొని పోయినా నా రెమ్యునేషన్ ఒక 5,000 తప్ప. రాముల సాంగ్ చేస్తే కూడా నువ్వు నమ్ముతావన్నా, ఈ రోజు టాప్ లో ఉంది ఆ ఫోక్ సాంగ్. ఆ సాంగ్ కి కూడా నేను తీసుకున్న రెమ్యునేషన్ 3,000 అన్న. చాలా మంది అమ్మో అక్క ఎంత తీసుకుంటుందో ఎంత, నేను ఏం తీసుకో. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా అయిపోయింది తెలుసా అన్న, రెమ్యునేషన్ మేము ఆడ సాంగ్ చేసినామా ముఖ్యం అంతే, మాకు పైసలు వచ్చినాయా ముఖ్యము. నేను ఒక్కటే చెప్తున్నా అన్న, పైసా కాదు ముఖ్యము, మన ఆడపిల్లల పరువు, అవునా కాదన్న? ఇట్లా ఎవరు ఆలోచిస్తారు? అదే ఆలోచిస్తలేరు. నేను అందుకనే అంటున్నా, లేవు రోజులు. ఇంతకు ముందు ఏదైనా తప్పు జరుగుతుందేమో అని భయంతో పోతుండే, కానీ ఇప్పుడు ఏమైతే మన కేంద్ర భయ అన్నట్టు అయిపోయింది. అంతేనా కాదన్న? ఏమైతే మన కేంద్ర భయ అని అయిపోయింది. ఇప్పుడు ఒక యూట్యూబర్గా, ఒక ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా సాంగ్ తీయమంటే భయం అవుతుంది. ఎందుకన్నా? ఇది బడ్జెట్ అప్పుడు మన బడ్జెట్ ఎంత, ఇప్పటి బడ్జెట్ ఎంత? ఇప్పుడు బడ్జెట్లో అప్పుడు 10 సాంగ్స్ తీసినాం. అవునన్నా, కరెక్ట్. భయం వేసి ఉన్న పాటల్ని డీజే మిక్సింగ్ చేసుకొని అట్లా చేసి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అన్ని చేసి అప్లోడ్ చేసుకుందాం తప్ప కొత్త పాట తీయడానికి భయం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నీకు అవకాశాలు ఎట్లున్నాయి? ఓకేనా? అవకాశాలు అంటే డ్యూటీ అన్న, ఈ మన ఏంటిది డ్యూటీ అయ్యే వాళ్ళు TSSలో ఉన్నా కదా అన్న. నేను నాకు TSS అన్నావు కాబట్టి ఒక విషయం అడుగుతా. ఇప్పుడు TSS జాబులు సరే, మనం సీనియర్లు జూనియర్లను పక్కకు పెడితే మీ అదృష్టం బాగుండి మీరు పడ్డ కష్టాలు దేవుడు చూసి ఏదో రకంగా మీకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మేము కష్టపడుతున్నాం, ఇంకా అత్తదేమో అని ఎదురు చూస్తున్నాం. అత్త రాదా దేవుడి చేతులు ఉన్నది, మన చేతులు ఏం లేదు. డైలీ విలేజ్లకి వెళ్ళాలన్నా, విలేజ్లకి వెళ్ళి అవేర్నెస్ చేయాలి. ఒక 3 hours మన ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ ఒక విలేజ్కి వెళ్తున్నాము. మనకి మన సీఎం ఏ స్కీమ్స్ అయితే పెడుతున్నారో ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం అన్న. ఏవైనా సరే డైలీ ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళి 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ చేసుకొని వస్తున్నాము. మీరు నమ్ముతారో నమ్మరో, ఎట్లుందంటే పరిస్థితి, కళాకారులే కదరా అబ్బాయి, లైట్ అయిపోయింది అట్లా. ఒకప్పుడు ఉన్న రెస్పెక్ట్ లేదన్న, నిజం చెప్తున్నా. ఒక అధికారులు కూడా మనల్ని చూసినప్పుడు అరే కళాకారులు వచ్చిండ్రా అబ్బాయి, అది ఇయ్యుండ్రి అని అంటుండే. రెస్పెక్ట్ పెరగాలన్న మనమే కారణం, ఆ రెస్పెక్ట్ పోవాలన్నా మనమే కారణం. ఎందువల్ల రెస్పెక్ట్ ఇస్తలేరు పబ్లిక్ అంటే మన బిహేవియర్, మన డ్రెస్సింగ్, అంతే కదా. ఒకప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మనం ఇప్పుడు ధూమ్ధామ్ చేయాలా, లేకపోతే ఒక కల్చరల్ యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ డ్రెస్ కోడ్ తో పాటు ఒక టీమ్, ఆ టీమ్ కు లీడర్, ఆ టీమ్ లీడరు ఎట్లా నీకు మోటివేషన్ చేస్తే టీమ్ లీడర్ ఏది చెప్తా చేయాల్సిందే. అదొక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక డిగ్నిటీగా. ఇప్పుడు మాకు కూడా టీమ్ లీడర్ ఉంటారన్న. ఇప్పుడు అప్పుడు ఎట్లా మీరు ఒక టీమ్ లీడర్ వస్తున్నాడు అంటే సెట్ రైట్ ఉండాలంటే ఉండాలి, అంతే. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? టీమ్ లీడర్ వాల్యూ ఇస్తుందా? ఎవ్వడు అసలు టీంలే దిక్కులేవు, టీమ్ లీడర్ దాకేం పోదు. ఇప్పుడు మీరంటే జాబు ఖచ్చితంగా ఆడ కనీసం అధికారులు చెప్పిన దానికన్నా భయం పట్టాల్సిందే. కానీ ఇప్పుడు బయట ఏడున్నది అట్లాంటి ప్రపంచం ఎదుకులేదు లేదన్న.
స్వార్థం ఎక్కువైపోయింది కదా అన్న. మనిషికి స్వార్థం, నేను ఉన్నానా, నేను తిన్నానా, నేను తాగినా, నేను పన్నానా, అదే స్వార్థం అయిపోయింది. అప్పుడు మనం మన టీం మొత్తం తిని అందరం ఒక్కసారి కూర్చుండి ఒక్కసారి కొంచెం ఉంటే మంచిగా 2 పూతలైనా సరే అందరం కలిసి తింటుండే. పోలీస్ ఉన్నట్లు వాళ్ళు కుమ్ముడు బందే అట్లుండే. ఇప్పుడు ఎవరి కాళ్ళు లీడర్లు. అందుకే మరి ఎట్లా మరి పరిస్థితి మార్పు రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తామన్నా, వాళ్ళ మనసులకు తెలవాలి అంతే మనం ఏంటిది అని. మనమైతే ఏం చేయలేం కదన్నా. మనం చేయలేం అబ్బా. ఇప్పుడు ఒక సీనియర్గా, ఒక మంచి కళాకారినిగా నీ అనుభవంతో నువ్వు వాళ్ళకి సజెషన్ ఏమి ఇస్తావు, ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లా డిజైన్ చేసుకోవాలా లైఫ్ను అని ఉంటుంది కదా కొంచెం. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా జనరల్గా ఏమనుకుంటారంటే టీఎస్ఎస్ జాబ్ అది ఒక సంస్థ అని తెలుసు అందరికీ. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు డిపిఆర్పీ నుంచి అవన్నీ మరుగుదొడ్ల ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వస్తుండే కదా, అలాంటివి వస్తలేదు. బాధ ఏంటంటే ఇప్పుడు ఉద్యమ కళాకారుల బాధ ఏంటి అంటే కనీసం గవర్నమెంట్ నుంచి అట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తలేవు అని బాధలో ఉన్నారు అంతా. అందుకే గవర్నమెంట్ కొంచెం స్పందించి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి దాంట్లో కూడా ఈ ఉద్యమ కళాకారులను కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. దాంతోపాటు వాళ్ళకు కొంచెం ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా ఒక వర్క్ చేసుకున్న ఫీలింగ్లో ఉంటారు అనేది ఉద్దేశం. నిజమే. అయితే నీవు రాములో సాగిన తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తలేవు? మరి చేస్తలేవు, అవకాశాలు వస్తలేవు, చేస్తలేవు? వస్తున్నాయి అన్న, చాలా. దాదాపు బంద్ చేసినట్టు అనిపిస్తుంది చూస్తే. లేదు, చేసినాను, చాలా సాంగ్స్ చేసిన, బతుకమ్మ సాంగ్ చేసిన. నాకు కొన్ని డిస్టర్బెన్స్ అన్న, కరోనా వచ్చింది కదా, కరోనా వల్ల చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే బిజినెస్లు లాస్, అసలు ఎన్ని లాస్ అయినాం మనం. ఆ కరోనా పీరియడ్ లోనే నాకు పెళ్లి కావడము, రాములపాట కాగానే 3-4 monthsకి నాకు మ్యారేజ్ అయిపోయింది అన్న. మ్యారేజ్ కాగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ, తర్వాత మా మామయ్య చనిపోవడము, అట్లా బాగా డిస్టర్బెన్స్ అయినా కూడా నేను సాంగ్స్ చేసిన, చెయ్యలేదని కాదు. మన ఎంఎన్ మ్యూజిక్ ఛానల్లో బతుకమ్మ సాంగ్ చేసిన, అన్న చెల్లెల సాంగ్ చేసిన, భార్యాభర్తల సాంగ్స్. నాకు ఎట్లా అంటే సాంప్రదాయక సాంగ్స్ చేయడం అలా ఇష్టం అన్న. ఈ దుంకడం ఫ్యామిలీ అప్పటి నుండి ఎమోషనల్ సాంగ్స్, ఆ దుంకడము గలీజ్గా అట్లా అలవాటు లేదన్నా. అందుకనే వచ్చినాయి కూడా వాళ్ళు అడిగి ఈ సాంగ్ ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలమ్మా అని చెప్తే నేనే రిజెక్ట్ చేసేసిన, నాకే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. నీ ఛానల్ నాది ఉందన్న, అదే చెప్తున్నా కదన్న, ఇవన్నీ డిస్టర్బెన్స్ అంతే. ఇప్పుడు ఓకే, చిన్న బేబీ కూడా పెద్దగా అయిపోయింది, మళ్ళీ చుక్కమైన ఇస్ బ్యాక్ త్వరలోనే. సరే, ఇంకా మన ఉద్యమ గుర్తులన్నీ చెప్పేసినావు. అవునన్నా, ఇంకా చెప్పాలన్నా, మీ గురించి చెప్పద్దా? మన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మనం ఎట్లా ఏమేమి. చాయ్ బిస్కెట్ గుర్తుందన్న, గుడ్డ బిస్కెట్ చాయ్ తిని మనము అన్నం తినని రోజులు, ఆకలి అయితే మనము ఆటోలో జర్నీ చేస్తుంటే తీసుకొచ్చి ఇగో అమ్మ బిస్కెట్స్ అయినా తినండి, గుడ్డే బిస్కెట్ ఇప్పటికి కూడా నా లైఫ్లో మర్చిపోను. ఆ గుడ్డే బిస్కెట్ చాయ్ ఖచ్చితంగా నాకు గుర్తుందన్న. అది మా అల్లుడు, నేను అన్న అని పిలుస్తున్నా కానీ మేమిద్దరము అత్తకు నన్ను అల్లుడు, మా అల్లుడు, నేను ఆయన అల్లుడు అంట, ఆయన నన్ను అత్త అంటాడు. మా జర్నీ ఇట్లనే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, ఎంతో మంది కళాకారులని బయట నున్న చుట్టుపక్కల మాకొక్క అవకాశం కావాలా, మాకొక్క అవకాశం కావాలా అన్నోళ్ళని కూడా సంజీవ్ మా అల్లుడు ఆయన తీసుకొచ్చి ఛానళ్ళకు పరిచయం చేసి సాంగ్స్ పాడిపించిండు. అలాగే వాళ్ళకు రేల ప్రోగ్రామ్స్కి కూడా తీసుకెళ్ళిండు. ఈవెన్ నేను కూడా అందులో ఒక మెంబర్నే. ఒక నైట్ మాకు ఇక్కడికి రావాలి అనే ఒక కాల్ రాగానే ఓమ్ని తీసుకొచ్చి ఒక 5గురు, ఒక 4 అమ్మాయిలం, రషీదు, నేను, పూజ, అలాగే సింధుజ, మేము ఇమీడియట్లీ నైట్ ఇక్కడికి రావాలి అని ఫోన్ రాగానే మమ్మల్ని ఇమీడియట్లీ తీసుకెళ్ళి రేల ప్రోగ్రామ్కి మమ్మల్ని అక్కడ టైం మీద ఈ టైంకి అక్కడ ఉండాలంటే అక్కడ చేర్చిన పర్సన్ మా అల్లుడు. ఇంకా మంచి షార్ట్ ఫిలిం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మేము కూడా ఛానల్లో కనబడాలి, మాకు కూడా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మా ఛానల్ నుండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. మా అల్లుడు న్యూగా ఛానల్ పెట్టిండు, మీరందరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా అందరికీ. మేము ఇంకో ఇన్ని రోజులు అక్క నీ సాంగ్స్ రాలేవు, అక్క నీ సాంగ్స్ రాలేవు అని చెప్పి చాలా మంది అడిగిన వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. ఏంటిది అని, ఈ సంజీవ్ టీవీ ద్వారా చుక్క మీనా మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా అవకాశం ఇస్తుంది. సంజీవ్ టీవీని
మీకు మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన సంజీవ్ టీవీకి నా కళాభివందనాలు.